దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్పు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను పత్రికలు ధ్యానిస్తున్నాము. మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము ధ్యానిద్దాము. 18 వరకు మనము ధ్యానించాము. మరి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారని, వారు ఎటువంటి కార్యాలు చేస్తారు, వారి స్వభావ లక్షణాలేంటి, మరి వారు మనలో నుంచి మనం ఎలాగున బయట సపరేటెడ్ పీపుల్ గా మనం ఎలాగుండాలని అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ ఉదయకాలము 19వ వచనము ధ్యానిద్దాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉంటూనే ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారి దుస్థితి గురించి, వారి హృదయ మానసిక జీవిత విధానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూడాలి. ఎక్కడి నుంచి వెళ్ళారంట? వారు మనతోనే ఉన్నారు, మనతోనే కలిసి జీవిస్తున్నారు, మనలోనే ఉన్నారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. మనతో ఉంటూనే, మనతో సహవాసం చేస్తూనే మనలో నుండి వారు బయటకు వెళ్ళిపోయారు. అంటే క్రీస్తు యొక్క సత్య సంఘము యొక్క సహవాసము నుండి తాము వేరుపరుచుకున్నారు. అంటే క్రీస్తు విరోధి యొక్క లక్షణాలలో ఇది ఒకటి. ఆ సత్య సహవాసంలో ఉండకుండా, ఆ సంఘము ఐక్యత సమాధానములో ఉండకుండా వారు బయటికి వెళ్ళిపోవటం అంటే విరోధి యొక్క లక్షణం ఇది ఒకటి. ఇప్పుడు క్రైస్తవ సంఘంలోండి వృత్తిరీత్యా బోధకులు ఉన్నారు, మరి వారు అంతేకాదు సేవకులు ఉన్నారు. తర్వాత దానిని విడిచిపెట్టి విశ్వాస భ్రష్టులైపోయారు వెళ్ళిన వారు. వారు మనలో భాగం కారు. అంటే వారు వెళ్ళిపోయేటప్పుడు వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవుని నుండి తొలగిపోయినాయి. ఎందుకంటే వారు మనలో భాగమై ఉంటే గనక మనకు కలిగిన ప్రేరేపణ, ఆత్మ చేత మనం ఎలాగన ప్రేరేపణ నుండి మరి దేవునిలో కొనసాగుతున్నాము. వారిలో ఆ ప్రేరేపణ లోపించిందంటే వారు మనతో కలిసి సంబంధం కలిగిన వారు కాదు. అంటే యథార్థమైన హృదయము కలిగిన వారు కాదు, స్వచ్ఛమైన ఉద్దేశము కలిగిన వారు కాదు. అంటే వారిలో లోపల ఎక్కడో తేడా పెట్టుకున్నారన్నమాట. ఆ యథార్థత, సత్యము, నీతి, పరిశుద్ధత అనే ఆ యొక్క 4 స్తంభాల మీద వారి ఆత్మీయ జీవితాన్ని వారు పునాది వేసుకోలేదు. క్రీస్తు అనే బండ మీద వారు పునాది వేసుకోలేదు కదా. కొంచెం గాలికే పడిపోయేటటువంటి ఆ పూరి గుడిసెల లాంటి ఆత్మీయ స్థితి వారు కలిగి ఉన్నారు. అంటే వీరు మరి ఆ యొక్క దేవుని నుంచి మనతో కలిసి సహవాసం నుంచి వెళ్ళటానికి దేవుని కృప మరి వారిని నిజంగా వారి యథార్థం అంటే ఏమయ్యేదంటే ఏ శోధన వచ్చినా కూడా దేవుని కృప వారిని కాపాడేది. లొంగిపోకుండా, సాతాను ప్రభావానికి లొంగిపోకుండా దేవుని కృప అడ్డుపడేది. కానీ వారు బయటికి వెళ్ళిపోయారు. విశ్వాసములో మరి భ్రష్టులైపోయటానికి అనుమతించబడ్డారు కదా. మరి దేవుడు కొద్ది కాలమే ఆ హృదయంలో మనస్సాక్షిని భద్రంగా ఉంచుతాడండి. మరి ఆ మనస్సాక్షికి లోబడకపోతే ఏమైపోద్ది? వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక వాళ్ళు పొరపాటు చేస్తున్నా కూడా పొరపాటు చేస్తున్నామనే గ్రహింపు లేని స్థితికి వెళ్ళిపోతారు. అంటే వారు బయటికి వెళ్ళిపోవటం ద్వారా వారు మనలో భాగం కాలేదంటే క్రీస్తు శరీరములోని అవయవాలు కదా, అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ శరీరము చక్కగా ఉంటది. వారు క్రీస్తులో అవయవాలుగా ఉండటానికి వచ్చారు గాని ఆ ఆరోగ్యకరమైన అవయవాలుగా లేరు. ఆ సత్యములో నిలిచిన అవయవాలుగా లేరు. ఆ కృపలో
పాలు పొందిన వారుగా లేరు కనుక మనలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారంటే గనక 1 కొరింథీ 11:18 ఏమి రాయబడిందంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. హృదయాలలో ద్వేషము, కక్ష, క్రోధము, ఎదుటివారు బాగుంటే ఓర్చుకోలేకపోవటము కదా. ఇంకొకళ్ళు బాగా ప్రార్థన చేస్తా ఉంటే, పాటలు పాడుతా ఉంటే, లేకుంటే వారి కుటుంబాలు వర్ధిల్లుతా ఉంటే ఓర్చుకోలేకపోవటము కదా. వీరు ఎవరై ఉన్నారండి? చీడ పురుగులై ఉన్నారు, భ్రష్టులై ఉన్నారు. వారు వెళ్ళిపోవటమే మంచిది. అది వారిలో సరైనటువంటి హృదయ స్థితి లేదు గనక వారు బయటికి వెళ్ళిపోయారు. కక్షలు ఉన్నాయంటండి సంఘంలో, విశ్వాసులో కూడా కక్షలు ఉన్నాయంట. అసలు క్రీస్తులో మన పునాది ఏంటి? ప్రేమ మన పునాది కదా, క్షమ మన పునాది. కక్ష ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎప్పటికప్పుడు కోపము, మరి అది ద్వేషంగా మారకుండా, క్రోధంగా మారకుండా, కక్షలు పగలు లేకుండా మనం ఎప్పటికప్పుడు క్షమించుకుంటూ అది ఎంత ఘోరమైనా కూడా క్షమించుకుంటూ, సహించుకుంటూ, ఓర్పు వహిస్తూ మనం వెళ్ళిపోవాలి కదా. మరి వీరిలో కక్షలు ఉన్నాయంట. అబ్బా, అసలు ఈ మాట నేను ధ్యానించినప్పుడు, ప్రభువా, విశ్వాసులమైన మాలో, నిన్ను వెంబడించే మాలో ఇటువంటి కక్షలు ఉన్నాయా? అయ్యో ప్రభా, క్షమించని నేను ప్రార్థన చేశాను. విశ్వాసులైన సంఘంలో, విశ్వాసులు ఉన్న వారిలో ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ తాత్పర్యాలు ఉంటే దయతో క్షమించు ప్రభు అని మరి దేవుని సన్నిధిలో వేడుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వారు మనలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. విశ్వాసుల సంఘము నుండి, తొలి సంఘంలో ఇలాంటి నిష్క్రమణలు, మరి సిద్ధాంతపరమైన విభేదాలు, తప్పుడు బోధల కారణంగా వారు బయటికి వెళ్ళినట్లుగా మనము చూడగలము. యేసు క్రీస్తు యొక్క నిజమైన మానవత్వాన్ని, దైవత్వాన్ని అంగీకరించని వాళ్ళు, అంటే వాళ్ళు మరి రకరకాల అజ్ఞానవాదములకు ప్రభావితులైన వారు, ఈ యొక్క నిష్క్రమణ తప్పుడు బోధల ఉనికిని మరియు సిద్ధాంతపరమైనటువంటి మరి ఆ యొక్క ప్రాముఖ్యతను, ఏదైతే క్రైస్తవ పునాది సిద్ధాంతంగా మనకి ఇవ్వబడిందో, క్రీస్తులో మనకు పునాది వేయబడిందో, ఆ పునాది పునాదిలో చెడిపోయిన వారు. కీర్తనకారుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే, పునాదులే పాడైపోయినాయి. పునాదిలో నుంచి ఈ విశ్వాస జీవితం కట్టుకోవాలి. పునాది ఏంటి? క్రీస్తే పునాది. మరి అపోస్తలులు తమ జీవితాల ద్వారా, తమ జీవిత త్యాగాల ద్వారా వారు పైన ఆ రాళ్లుగా కట్టబడ్డారు. దానిలో మనం కూడా కట్టబడతా ఉన్నాము కదా. కానీ పునాదిలో నుంచే వారు చెడిపోయిన వారుగా ఉన్నారు. పునాదులు పాడైపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? అసలైన పునాది లేకుండా నువ్వు భ్రష్టుడు అయిపోతే దేవుడు ఏం చేస్తాడు? అప్పచెప్తాడు, సాతానికి అప్పచెప్తాడు. నిజంగా వారి సంఘంలో మరి భాగంగా వారు కలిసిపోయలేకపోయారు. వాళ్ళు ఆత్మీయ సంఘంతో సంబంధం కలిగినట్లుగా కొంతకాలం వారు నటించారు, గాని యేసు యొక్క బోధలు, ఆ యొక్క సత్యమును గురించిన బోధలు, సత్య వాక్కు వారిని ఏం చేసిందంటే అక్కడ ఉండనీయకుండా వారిని బయటికి వెళ్ళిపోయేలాగా ప్రోత్సహించింది కదా. యూదా ఇస్కరియోతు కూడా ఆ సముఖంలో ఉండలేకపోయాడు కదా. ప్రభురాత్రి భోజనం జరుగుతా ఉన్నది, అక్కడ అందరూ హ్యాపీగా ప్రభుతో కలిసి ఆనందిస్తా ఉన్నారు. ఆ లాస్ట్ సప్పర్ లో మరి వారందరూ కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ప్రభు అనేకమైన ప్రబోధనలు చేస్తూ వచ్చాడు. కానీ వాడిలో సాతాను వాడిని అక్కడ కూర్చొని లేకపోయింది. వాడు ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు పరిగెత్తి వెళ్ళిపోదామా, ఆ ప్రెజెన్స్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని వాడు ఆతృత పడుతూ వాడు బయటికి వెళ్ళిపోయాడు. అంటే సత్యము ఏం చేస్తుందంటే మనుషులను మరి ప్రభావితం చేస్తుందండి, ఒప్పింప చేస్తా ఉంటదండి. ఆత్మదేవుడు లోపల నుంచి ఘోష పెడతా ఉంటాడు, యు ఆర్ డూయింగ్ రాంగ్, యు ఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ పాత్. ఏమో నువ్వు ఆలోచించేది తప్పు, ఇదిగో నీ ప్రవర్తన ఇలా ఉందని లోపల నుంచి మరి హెచ్చరికలు చేస్తా ఉంటాడు. ఆ హెచ్చరికలు అంటే ఆయన అనుసరిస్తూ కూడా తప్పుడు మార్గంలో ఉన్న వారిని తప్పనిసరిగా ఆ హెచ్చరికలు వస్తాయి. అబద్ధపు
మరి ఆ బోధల వైపు వారు ఆకర్షితులు ఉన్నట్లుగా వాళ్ళు సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఒకవేళ వారు మనకు చెందిన వారైతే, మన లోపల గనక వారు ఉంటే ఎలా ఉండేవాళ్ళు? ఓర్పు కలిగి ఉండేవాళ్ళు కదా. మరి ప్రభు ఏం చెప్పాడు? నా గొర్రెలు నా చేతిలోంచి ఎవరు అపహరింపలేరు. అసలు నా గొర్రెలు ఎలా ఉంటాయంటే అవి నా స్వరాన్నే వింటాయి. అన్యుల స్వరం అవి ఏ మాత్రము కూడా వినవు. యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనములో అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఏ మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అంటే ప్రభు మార్గంలో నడిచే మనకు వేరే స్వరము వినిపించదండి. ప్రభు ఎంత భరోసాగా ఈ మాట చెప్తున్నాడంటే, అన్యుల స్వరము అవి ఎరుగవు అంటే మరి ఆ యొక్క దుష్టుడైన ఆ దుష్టుని యొక్క అసాతాన సంబంధికుల యొక్క స్వరము మనకు వినిపించబడదు. నిజంగా ఆత్మ పునాదిలో మనం సరైన విధంగా మరి ఆత్మీయ పునాది మనలో వేయబడితే గనక అన్యుల స్వరం అసలు మనకు వినపడనే వినపడదంట. అందును బట్టి వాడిని వెంబడించు. ఎప్పుడు అటు పక్కకు వెళ్ళగలవు. వాడి స్వరం మనకు వినిపించినప్పుడు, వాడి కేక మనకు వినిపించినప్పుడు, వాడి పిలుపు మనకు వినిపించినప్పుడు మనము పక్కకు వెళ్ళిపోతాం, పక్కకు తిరిగి చూస్తాం. అసలు ఆ గొర్రెల స్వభావం అంట కాపరి స్వరం తప్ప అసలు వాటికి ఏమి వినిపించదంట. బయట ఇంక ఎవరెవరు ఎన్ని రకాల శబ్దం చేసినా అవి తలెత్తి చూడవంట. కేవలం కాపరి చేసే ఆ స్వరానికే అవి ప్రతిస్పందిస్తాయట. నిజంగా అసలు అసలు ఆ విషయం, ఈ వాక్యం నేను విన్నప్పుడు, ఈ పదము, ఈ మాట నేను విన్నప్పుడు అసలు నేను ఎంతో విస్మయం చెందాను. అన్యుల స్వరము అవి వినవు. అసలు కాపరి స్వరము తప్ప అసలు వేరే వారి స్వరం అది పట్టించుకోదంట. నేను ప్రాక్టికల్ గా ఇక్కడ మా యొక్క ల్యాండ్ లో అనేకమైన గొర్రెలు వచ్చినప్పుడు, ఆ గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు నేను ప్రాక్టికల్ గా అది చూచాను. మరి నిజంగానే అసలు ఎంత పెద్ద మంది ఉన్నా కూడా అసలు అంత స్వేచ్ఛగా అవన్నీ కూడా ఆ పచ్చిక తింటూ తింటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. కానీ అక్కడ అనేకమైన సౌండ్స్ వినపడుతున్నా అసలు అవి ఏ మాత్రం పట్టించుకోకుండా తింటూ తింటూ వెళ్ళిపోతుండే. కానీ ఎప్పుడైతే ఆ కాపరి ఒక్కసారి అదిలించాడో అసలు అవన్నీ కూడా అలర్ట్గా అయిపోతాయి అన్నమాట. చూడండి, అన్యుల స్వరం అవి ఎరుగువు గనుక అన్యుని ఏ మాత్రమును వెంబడింపక క్రైస్తువులు అనే వారు ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలకి ఆ దురద చెవులు కలిగిన వారై వాటి వైపు ఆకర్షించబడుతున్నారండి. తమ హృదయాల్లో ఉన్న మరి ఆ క్రీస్తు యొక్క స్వరము వినకుండా మరి ఆ చెవులను, ఆ బాహ్య చెవులను ప్రక్కదారిలోకి అప్పచెప్పేస్తున్నారు. లోకంలో ఇంకా ఏమి కొత్త బోధ ఉందా, ఏమి కొత్త రకమైన బోధ చెప్తారా, ఇంకా కొత్తదనం ఏముందా అని ఆ గ్రీసు దేశస్తులు ఎల్లప్పుడూ కూడా ఆ గ్రీకులు కొత్తదనం కొరకే చూస్తారంట. దేవుళ్ళను కూడా కొత్తగా సృష్టించుకుంటారంట వాళ్ళు కదా. అసలు వారు చేసే ఆ దేవుని ఆరాధన చేసే విధానంలో ఆ తెలియబడని దేవునికని వారు ఒక బలిపీఠం కట్టి పేరు పెట్టుకున్నారంట. ఆ పేరు లేని దేవుడు అని అక్కడ మరి అక్కడ ఆ యొక్క ఆ బలిపీఠం ఏర్పరిచి అక్కడ ఆరాధన చేస్తున్నారంట. అంటే మానవులు ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారో చూడండి. వారికి ఇవ్వబడిన జ్ఞానము, వివేకము, వివేచన మరి అంతా కూడా శూన్యమైపోయి మృగముల వలె వివేక శూన్యులుగా మరి మారిపోతున్నారండి. అంటే క్రీస్తులో నిలిచుండుట, సహవాసం చేయుట కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం ఏం చదివాం? క్రీస్తుతో మేము సహవాసం కలిగి ఉన్నాం. ఆ సహవాసానికి మనము పిలువబడ్డామని మనము ధ్యానించాము. అంటే మరి క్రీస్తులో నిలిచి ఉండే విధంగా యోహాను సువార్త యావత్తు కూడా ప్రభు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని బోధిస్తూ మరి ఆ సువార్త వేదాంతానికి ఒక కేంద్ర బిందువు కొన్నది. తనతో సహవాసం చేయటానే ఆ యొక్క నిజమైన సహవాసం కొరకు శిష్యత్వానికి మన ఇచ్చిన పిలుపు 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అనేకమైన విషయాలు తన శిష్యులకు ఆయన
ప్రభురాత్రి భోజనం తర్వాత వారికి బోధిస్తాడు. ఎన్ని విషయాలు ఆయన మాట్లాడి వారిని బలోపేతం చేసి ఆ సహవాసంలో వారిని స్థిరపరుస్తాడు. అంటే నిజమైన విశ్వాసులు సహవాసంలో మరియు విశ్వాసంలో కొనసాగుతారండి. అంటే క్రీస్తుతోను ఆయన శరీరమైన సంఘముతోను తమకున్న నిజమైన మరి ఆ యొక్క సంబంధాన్ని ప్రదర్శిస్తారు కదా. వారు బయటికి వెళ్ళరు, ఆ సంఘంలోంచి బయటికి వెళ్ళరు కదా. ఆ సంఘ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొంటారు. ఈ సంఘము నాది, ఈ సంఘములో నేను ఒక పాలిభాగస్తుడిని, ఒక శరీరములో అవయవమై ఉన్నానని ఆ సంఘ క్షేమాభివృద్ధిలో పాటు పడతాడు. అంటే యొక్క విశ్వాసము, నిజమైన విశ్వాసం ఎలా ఉంటదంటే క్రియలు విశ్వాసము మిళితమై ఉంటది. ఇక్కడ మనము చూస్తే గనక క్రియలు లేని విశ్వాసం ఉన్నట్లుగా వీళ్ళు సంఘంలో నుంచి బయటికి పరుగులెత్తి పారిపోతున్నట్లుగా కదా. సంఘాలను మన సంఘ కాపరి ఎంతో కన్నీరు కార్చి ఆత్మలు సంపాదించి ఆ సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు డిజిటల్ మరి స్క్రీన్స్ వచ్చేసి ఏమైపోయింది, విశ్వాసులందరూ కూడా అనేకమైన బోధలకు, ఆకర్షణీయమైన బోధలకు, తప్పుడు బోధలకు కదా, గాస్పల్ ఏం గాస్పల్ వాళ్ళు మరి ప్రాస్పరిటీ గాస్పల్ కు వాళ్ళు పరుగులెత్తి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ యొక్క లోకములో ఉన్నటువంటి ఆకర్షణలకు, ఆ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క మరి మహిమల కొరకు, లోకానుసారమైన మహిమల కొరకు వాళ్ళు పరుగులెత్తుతున్నారు. 1 కొరింథీ 13 ఆఖరి వచనంలో ఏముంటదంటే, మనము ఈ లోకం వరకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనకంటే దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండరు. మనం ఎంత దౌర్భాగ్యులం అంటే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రయాస పడితే, ఈ లోకంలో మనకి మరి డబ్బు కావాలి, ఈ లోకంలో మనకి ఆస్తులు కావాలి, ఈ లోకంలో మనకి ఐశ్వర్యం కావాలి, ఈ లోకంలో మనకి అధిక విద్య కావాలి, ఈ లోకంలో ఇంకా రకరకాలవి కావాలని కేవలము దాని కొరకే ప్రభుని అనుసరిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండేది. ఈ మాట ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉందండి. దౌర్భాగ్యులు, మనకంటే దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండరు. ఈ లోకు వరకే నువ్వు నిరీక్షించావా? ఈ యొక్క సంఘంలోంచి వెళ్ళిపోయిన వారు అదే విధంగా ఆ క్రియలు లేని విశ్వాసము కలిగిన వారుగా యాకోబు పత్రిక 2:17-18 ఇలాగ రాయబడింది. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఎప్పుడైతే మన విశ్వాసంలో జీవిస్తున్నామా, ఈ సంఘంలో విశ్వాసులతో కలిసి మన సహవాసం చేస్తున్నామా కదా, మన విశ్వాసంలోంచి క్రియలు ఉద్భవిస్తాయండి కదా. దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఆ సంఘము మరి వృద్ధిలో మనం పాటుపడాలి, ఆ యొక్క పరిచర్యలో మేము కూడా పాలి భాగస్తులు కావాలని ఒక తపన వస్తుందండి. ఆ విశ్వాసము క్రీస్తులో పెంచబడుతూ విశ్వాసంలో వృద్ధి చెందుతున్న ఆ యొక్క విశ్వాసులు సరే క్రీస్తు శరీరంలోని అవయవాలుగా ఉన్నవారు ఆ యొక్క సంఘము అభివృద్ధిలో పాలు పంచుకుంటారండి. ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది మరి బుధవారపు మరి బైబిల్ స్టడీ అయినా, మరి శుక్రవారపు మరి ఉపవాస ప్రార్థన, మరి శనివారపు మరి సిద్ధపాటు మరి కార్యక్రమాల కదా. అసలు అన్నిటిలో ఒకవేళ మరి గృహ విజిటింగ్స్ వాటిలో కూడా పాల్గొంటారండి. వారం అంతా కూడా ఖాళీ లేకుండా సంఘ కార్యక్రమాలలో మునిగి తేలుతారు. ఏదో ఆదివారం వెళ్ళి మరి ఆరాధనకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి ఆ బైబిల్ గూట్లో పెట్టి మరి కొనసాగేవారు విశ్వాసులు కాదండి, సహవాసులు కాదండి, క్రీస్తు శరీరంలోని అవయవాలు కాదండి. క్రీస్తు శరీరంలోని అవయవాలు ఆ సంఘములోని విశ్వాసులందరూ ఒకే కుటుంబంగా ఆత్మలో వృద్ధి చెందుతూ, విశ్వాసలో వృద్ధి చెందుతూ ఎలాగున సంఘాన్ని ముందుకు తోడుకొని వెళ్ళాలి, ఈ సంఘంలో ఈ కార్యక్రమాలు ఎలాగున ముమ్మరంగా జరగాలని సంఘ కాపరికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇక్కడ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును కదా. ఆ క్రియలు లేని విశ్వాసం ఏం చేస్తుందంటే వారిని చెదరగొడుతుంది, ఆ సంఘంలో నుంచి బయటికి వెళ్ళటానికి ప్రోత్సహిస్తా ఉన్నది. ఒకటి, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి
క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతున్నని చెప్పును. ప్రయోజనం ఏమైనా ఉందా? విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలున్నాయి, విశ్వాసం లేదు. మనం ఎంత మంచి కార్యాలు చేసినా మనలో విశ్వాస హృదయం లేకపోతే, అవిశ్వాసం అనే దుష్ట హృదయం మనలో ఉంటే, విశ్వాసంలో మన భ్రష్టత్వంలో ఉంటే ఏం ఉపయోగపడగలం? అవునా కదా? విశ్వాసం ఉంది, మన క్రియలు చేయటంలా. ఈ విశ్వాసాన్ని క్రియల్లో కదా మనం కనపరిచేది. ఇది లేకపోతే అది కూడా మృతమైపోతా ఉన్నది. కనుక విశ్వాసులనేవారు తమ ఆత్మీయ జీవితాలను ఎంతగా దిద్దుబాటు చేసుకుంటూ క్రీస్తులో నడిచే ఈ నడతలో ఆ స్థిరత్వంలో ఉండటానికి ఎంత పాటు పడవలసిన వారమై ఉన్నామో మనము చూచినట్లయితే, మరి ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. మరి ఆ యొక్క గురుగుల గురించి, తర్వాత మరి గోధుమల గురించి ఒక ఉపమానం చెప్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 25 నుంచి మరి 30 వరకు మనము చూస్తే గనక, వాళ్ళు గోధుమలు విత్తారంట. గోధుమలు విత్తితే మరి మధ్యలో సాతానుడు గాడొచ్చి, శత్రువైన వాడొచ్చి గోధుమల మధ్య వాడు గురుగులు కూడా విత్తిపోయాడంట. మరి ఆ మొలకలు పెరిగి గింజలు పట్టేటప్పుడు గురుగులు కూడా ఆగుపడ్డాయంట. అప్పుడు ఇంటి యజమాని దాసులు వచ్చి, అయ్యా మనం పొలంలో మంచి విత్తనాలు విత్తాం కదా, గురుగులు వచ్చాయంటే గనక ఇది శత్రువు చేసిన పని అని వారితో చెప్పినప్పుడు, అయ్యా వాటిని పెరికి వేయడం నీకు ఇష్టమా అంటే, అప్పుడు ఆయన అంటాడు, అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా ఒకవేళ వాటితో కూడా గోధుమలను మీరు పెరికి వేస్తారు గనక మీరేం చేయాలంటే, కోత కాలము వరకు రెండిటిని కలిపి ఎదుగనీయుడి, కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను. హల్లెలూయా కదా. ఒక దినాన యుగ సమాప్తి యందు మరి ఆ యొక్క పరిస్థితి జరగబోతా ఉంది. ఎవరి విశ్వాసంలో భ్రష్టులైపోయి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఏం చేయబడతారు? కట్టలు పెట్టి నిత్య నరకాగ్నికి, ఆ యొక్క దానికి కాల్చబడే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాటన్నిటిని కట్ చేసి కట్టలు కట్టి సపరేట్ గా పెట్టి వాటిని కాల్చి వేస్తారు. ఈ యొక్క గోధుమలను చిక్కుగా కూర్చి నా కొట్లలో చేరుస్తారు. అంటే తండ్రి సముఖములోకి, తండ్రి సన్నిధిలోకి, ఆ పరలోక రాజ్యంలోకి, నిత్య మహిమలోకి మనం వెళ్ళనై ఉన్నామంట. అంటే అసలు ఎవరు ఆ విశ్వాస భ్రష్టులు ఎవరంటే గనక, ఇద్దరు వ్యక్తుల గురించి మరి యొక్క పౌలు తిమోతితో మాట్లాడతాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, 20వ వచనములో, 2 తిమోతి 2వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే గనక, మరి వారు ఇద్దరు వ్యక్తులు. వారు ఎవరంటే హుమే నయును అలెక్సందరును, తర్వాత ఫిలేతును ఉన్నారు. వారిలో మరి ఎలా ఉన్నారంట, వారి మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్టు పాగుతుందంట. మరి వారు పునరుద్ధానము గతించరని చెబుతూ సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వారు భ్రష్టులైపోయింది కాక కొద్ది మందిని ఆ సంఘంలో చెరుపుతున్నారు. అపవిత్రమైన వట్టి మాటలు వాడు మాట్లాడుతున్నారు. ఇంకా భక్తిహీనులుగా మాట్లాడుతున్నారు. వారు మనస్సాక్షిని త్రోసివేసిన వారుగా, విశ్వాసం విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయిన వారుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, మరి ఇట్టి విధంగా విశ్వాస భ్రష్టులైనారు. నేను వారిని ఏం చేయబడుతున్నాను? వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. వారిని మనం తిట్టినా ప్రయోజనం లేదు, హెచ్చరిక చేసిన ప్రయోజనం లేదు, గద్దించిన ప్రయోజనం లేదు కదా. ఈ గురుగులు వాటిని పెరగనివ్వండి, కట్టి ఆ యొక్క మరి అగ్నిలో కాల్చటానికి పడవేయండి అని చెప్పినట్లుగా వీరిని సాతానుకు అప్పగించితిని. పౌలు చెప్తున్న మాటలు ఎంతో సహనము, ఓర్పు కలిగిన వాడై దేవుని కొరకు ప్రతి శ్వాసను జీవించిన పౌలు, ఆయన చెప్తున్న మాటలు, వారిని సాతానుకు అప్పచెప్పాను. ఆ విశ్వాస భ్రష్టులైన వారు వెళ్ళిపోవటమే కాదు, వారిని వెలివేసి వారిని సాతానుకు అప్పచెప్తున్నాను. ఎందుకు?
బోధలు చేస్తున్నారు, సంఘంలో ఉండి తప్పుడు బోధలు చేస్తున్నారు. వారు చెడిపోయింది గాక మరి అనేకమైన విశ్వాసాలను చెరుపుతున్నారు. విశ్వాసం గతించిపోయినని చెప్తున్నారు. ఆ సత్యములో నుంచి వారు తప్పిపోయినది గాక అనేకమైన వారిని చెరుపుతున్నారు గనక వారిని సంఘములో నుండి కదా వెలివేసి సాతానుకు అప్పచెప్తున్నాను. ఈ భ్రష్టత్వంలోకి సంఘము వెళ్ళిపోతుందండి. అనేక మంది ఈ తప్పుడు బోధలకు ఆకర్షితులు అవుతున్నారు. మరి మనం చేయవలసిన పనేంటి? క్రీస్తులో మనము స్థిరపరచబడిన వారుగా ఉండాలి. విశ్వాసం నుండి వైదొలగకుండా కృపలోనే మనం వర్ధిల్లుతూ ఉండాలి. క్రీస్తు యొక్క ప్రామాణికతలో ఈ వాక్యానుసారమైన జీవితంలో మన జీవితాలను నిబద్ధతలో కొనసాగుతూ మనము క్రీస్తులో కొనసాగాలి. ఎక్కడ కూడా తప్పుడు బోధ ఎవరు చెప్పినా కూడా వెంటనే దాన్ని మనం దాన్ని ఖండించగలగాలి. విశ్వాసములో మనం వేళ్ళునుకున్నప్పుడు ఈ వాక్యము మన లోపల మరి లోతులోకి వెళ్ళినప్పుడు ఆత్మలో మనము ఆ లోతుగా వెళ్లే వారితో మనం ఏకీభవిస్తామండి. ఎవరైతే తప్పుడు బోధలు ఉన్నారో వారితో మన హృదయం ఏకీభించదు. వారు చెప్తా ఉంటే లోపల నుంచి కోపం వచ్చేస్తా ఉంటది, అసహనం వచ్చేస్తా ఉంటది. అసలు వీళ్ళు చెప్పే బోధ ఏంటని తలలు పట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోద్ది. కనుక ఈ లోతైన అనుభవంలో మనం ఉన్నప్పుడు ఎవరైతే చెడిపోయి ఉన్నారో ఆ చెడిపోయినటువంటి ఆ విశ్వాస భ్రష్టత్వంలో ఉన్న వారిని మనలో నుంచి వెలివేసి మనమైతే చిత్తశుద్ధితో, జాగరూకతో, మెళుకుతో, ఆత్మీయ వివేచనతో ప్రభులోనే వేరు పారటానికి, ప్రభు యొక్క ఆ కృపలో మనం వర్ధిల్లటానికి, ఆ విశ్వాసములో నిలకడగా నిలిచిన వారమై ఆ సంఘములోని క్రీస్తు శరీరములోని అవయవాలుగా మరి మనము వర్ధిల్లిన వారమై కదా ప్రతి శరీరంలోని ప్రతి అవయము కూడా ఆరోగ్యంగా మార్చబడి ఆ శరీరం యావత్తు ఆరోగ్యంగా ఉండి కదా శరీరములోని క్రీస్తు శరీరములోని అవయవాలమైన మనమందరము కూడా మనవంతులో మనము దేవుని కొరకైన కార్యాలకు కొరకు కలిసి వచ్చుదుము గాక. ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉన్నారో వారికి వారే వెళ్ళిపోతారు. మన వారిని వెళ్ళగొట్టే పని మనం చేయాల్సిన అవసరం లేదు. సాతానికి వారిని అప్పచెప్పేసేయాలి. వారికి వారే బయటికి వెళ్ళిపోతారు. సంఘంలో కొరుకుడు పుండులాగా వారు ఉండి సంఘాన్ని పాడు చేయకుండా అటువంటి వారు ఎవరున్నారు వారు సంఘంలోంచి వెళ్ళిపోయేటట్లుగా ఆ హుమయోను, ఫిలేతు, మరి అలెగ్జాందరు మరి వీళ్ళు ఇటువంటి స్వభావము కలిగిన వారిని సంఘాలలో నుంచి మరి దేవుడే వెళ్ళగొట్టును గాక. మరి దేవుడే వారిని తీసివేయును గాక. మనమైతే విశ్వాసంలో వర్ధిల్లుతూ ఆయన కృపలో వర్ధిల్లుతూ వాక్యములో వేరుపారిన వారే మరి ఆ యొక్క సహవాసంలో వర్ధిల్లిన వారమై దేవుని కొరకు కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.